హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ధనలక్ష్మి బ్యాంక్ కి సంబంధించి మనకైతే జూనియర్ ఆఫీసర్ అండ్ అలానే అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం వన్ బై వన్ తెలుసుకుందాం రండి. సో ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేటప్పటికి పాన్ ఇండియా ఫ్రెండ్స్. దట్ మీన్స్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా మనకైతే పోస్టింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఖచ్చితంగా అందరూ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ జూనియర్ ఆఫీసర్ కి సంబంధించి ఏజ్ లిమిట్ మనం గమనించినట్లయితే మినిమం ఏజ్ 21 ఇయర్స్, మాక్సిమం 25 ఇయర్స్ ఫ్రెండ్స్. 31 మార్చ్ 2025 ని బేస్ చేసుకొని ఏజ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి చూసినట్లయితే మినిమం ఏజ్ 21 ఇయర్స్, మాక్సిమం 28 ఇయర్స్ ఫ్రెండ్స్. 31 మార్చ్ 2025 ని బేస్ చేసుకొని మనకైతే ఇక్కడ ఏజ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే జూనియర్ ఆఫీసర్ కి సంబంధించి ఎనీ డిగ్రీ అడుగుతున్నారు ఫ్రెండ్స్. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనము 60% తోటి మనం డిగ్రీ అనేది పాస్ అయితే మనకి ఈ వేకెన్సీస్ కి సరిపోతుంది. అదే అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి చూసినట్లయితే ఏదైనా కానీ మాస్టర్స్ డిగ్రీ అనేది మనం రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా పాస్ అవ్వాలి 60% తోటి. ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క లిస్ట్ కూడా మనకైతే ఇచ్చారు ఫ్రెండ్స్. ఏపీ అండ్ తెలంగాణలో మనం గమనించినట్లయితే హైదరాబాద్, విజయవాడ అండ్ గుంటూరులో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మనం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. 23 జూన్ 2025 నుంచి 12 జూలై 2025 లోపు మనమైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్లై చేసే ముందు క్యాండిడేట్స్ ఖచ్చితంగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్స్ అనేవి సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయండి. సో దట్ మనం ఈజీగా అప్లై చేసుకోవడానికి వీలు దొరుకుతుంది. ఒకసారి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనము ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. 708 రూపీస్ అందరూ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ ఫీజు ఆన్లైన్ మోడ్లోనే మనమైతే పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇంటర్వ్యూ అనేది తీసుకొని మెరిట్ లిస్ట్ ప్రకారంగా క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ టోటల్ 5 సెక్షన్స్ ఉంటాయి. రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించి ఒక్కొక్క సెక్షన్ లో మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్ గాను క్వశ్చన్ పేపర్ కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించి 20 మినిట్స్ టైం అనేది ఇస్తారు. రిమైనింగ్ సెక్షన్స్ అన్నిటికీ 25 మినిట్స్ మనకి టైం అయితే ఉంటుంది. టోటల్ 120 మినిట్స్ టైం అయితే మనకి ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్ కి మనకి ఇక్కడ 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. సో ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ ప్రకారంగా జాబ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రైవేట్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.